రాజమౌళి సినిమా అంటేనే ఓ స్పెషల్. ఆయన దర్శకత్వంలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. కథ, పాత్రలు, టెక్నాలజీ మాత్రమే కాదు, ప్రతి షాట్ కూడా ఓ అద్భుత ప్రయోగంలా ఉంటుంది. అందుకే ఆయన నుంచి సినిమా వస్తోంది అంటే ఆడియన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు జక్కన్న మహేష్ బాబుతో తీస్తున్న భారీ బడ్జెట్ మూవీ SSMB 29 కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఓ ట్రెజర్ హంట్ అడ్వెంచర్గా రూపొందుతున్నట్లు ఇప్పటికే తెలిసినప్పటికీ తాజాగా ఒడిశాలోని మయూర్భంజ్ చౌ అనే ప్రాచీన నృత్య రూపం ఈ సినిమాలో కీలకంగా ఉండబోతోందన్న వార్తలు వైరల్గా మారాయి. అందుకే రాజమౌళి కథ నడిచే నేపథ్యాన్ని నిజాయితీగా చూపించాలనే ఉద్దేశంతో ఓ స్పెషల్ సీక్వెన్స్ కోసం ఒడిశా హిల్స్ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం ఒడిశా నేపథ్యం ఈ కథలో కీలకమట. అందుకే ఈ మయూర్భంజ్ చౌ అనే డాన్స్ను నేర్చుకోవాల్సిందిగా ప్రియాంక చోప్రాకి ఆర్డర్ పాస్ చేశారట రాజమౌళి. దీంతో ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తియా ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా ఈ డాన్స్ను నేర్చుకున్నారు. 3 విభిన్న రీతుల్లో ఈ నృత్యం ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకకు నృత్యం నేర్పిన భర్తయ్యానే వెల్లడించారు. ప్రియాంకకు నృత్యం నేర్పడం గొప్ప అనుభవమన్నారు. నృత్యాన్ని నేర్చుకోవడంలో ఆమె చూపించిన ఇంట్రెస్ట్ నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. పెద్ద హీరోయిన్ని అనే భావన తనలో ఎక్కడా కనిపించలేదని, ఈ ప్రతిష్టాత్మక ప్రయాణంలో తాను భాగమైనందుకు హ్యాపీగా ఉందన్నారు. ఇక ముందు నుండి ఇది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ట్రెజర్ హంట్ మూవీ అని ఇప్పటివరకు వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఒడిశా నేపథ్యం అంటున్నారు. మరి వీటిలో ఏది నిజమో?